ఈ రోజు కథ చిన్న మొక్క పెద్ద పాటు. ఒక ఊరిలో అరుణ్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి ఆడుకోవడం, స్నేహితులతో గడపడం చాలా ఇష్టం. ఒకరోజు స్కూల్ టీచర్ పిల్లలందరికీ చిన్న విత్తనాలు ఇచ్చి ఇలా అంది, పిల్లలు మీరందరూ ఈ విత్తనాలు తీసుకెళ్ళి మీ ఇంట్లో నాటి నీరు పోసి చాలా జాగ్రత్తగా చూసుకోండి. 1 నెల అయిన తర్వాత అవి మళ్ళీ స్కూల్కి తీసుకురండి అని చెప్తుంది. అందరూ చాలా ఆనందంగా ఇంటికి తీసుకెళ్లి ఆ విత్తనాలను నాటి నీరు పోసి చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. అరుణ్ కూడా ప్రతిరోజు దానికి నీరు పోస్తూ సూర్యరశ్మిలో పెడుతూ దేవుని కూడా ప్రార్థించేవాడు. మిగతా పిల్లల మొక్కలు చాలా పచ్చగా మెరవసాగాయి. కానీ అరుణ్ విత్తనం మాత్రం మొలక రాలేదు. అరుణ్ నిరాశపడ్డాడు. నాకెందుకు ఇలా జరుగుతుంది అని బాధపడ్డాడు. మిగతా పిల్లల మొక్కలు పెద్దాయి, పచ్చగా మెరిశాయి. ఒకరోజు స్కూల్ టీచర్ మీ మొక్కలని రేపు తీసుకురండి అని చెప్పింది. అరుణ్ రేపు స్కూల్ కి వెళ్ళకూడదని నిరాశగా కూర్చున్నాడు. అప్పుడు అమ్మ నవ్వుతూ ఇలా అంది, నువ్వు ఎంతో శ్రద్ధగా ప్రయత్నించావు. నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. నీ ఖాళీ కుండీతో వెళ్ళి నిజాయితీగా గర్వంగా నిలబడు అని చెప్పింది. మరుసటి రోజు పిల్లలందరూ స్కూల్కి తమ అందమైన మొక్కలతో వచ్చారు. అరుణ్ కూడా తమ ఖాళీ కుండీతో వచ్చి వరుసలో నిలబడ్డాడు. అక్కడ కొందరు పిల్లలు తనని చూసి నవ్వారు. అంతలో టీచర్ వచ్చింది. అప్పుడు టీచర్ దగ్గరికి వచ్చి ఇలా అన్నారు, పిల్లలు మీకు తెలుసా, మీకు ఇచ్చిన విత్తనాలు మరిగించినవి, అవి ఎప్పటికీ మొలకెత్తవు. కానీ అరుణ్ నిజాయితీగా తనకిచ్చిన విత్తనాన్ని తీసుకొచ్చాడు. ఇదే నిజమైన విజయం. పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. అరుణ్ కళ్ళల్లో కన్నీళ్లు, కానీ మనసులో గర్వం.